Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Data Structures using C++. Now we are in fourth unit. ఈ ఫోర్త్ యూనిట్లో మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి సెర్చింగ్ అండ్ సార్టింగ్, నెక్స్ట్ హీప్ సార్ట్. గోయింగ్ ఫర్ ద సెర్చింగ్ టెక్నిక్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేద్దాము. సెర్చింగ్ అంటే ఏంది? సమ్ డేటా ఉంది, ఆ సమ్ డేటాలో మనకు కావలసిన డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ సెర్చింగ్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ లొకేటింగ్ ఆర్ ఫైండింగ్ అవర్ టార్గెట్ డేటా ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ డేటాలో మనకు కావాల్సిన ఒక టార్గెట్ డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ searching. So how the data is scanned for searching a particular record, based on that one searching concept there are the different searching techniques are there. One is the sequential search, binary search, Fibonacci search, indexed sequential search and hashed search. So these are the different searching techniques are there. In our syllabus we have the sequential search and binary search in this chapter, and hashed search we are discussed in the third chapter of third unit. Hashing concept లో మనం hashed search గురించి డిస్కషన్ చేయడం జరిగింది. Okay, so retrieving and storing the data by using the mathematical function is called as a hashing. Now today we will go for the sequential search. What is a sequential search? You will see. It is also called as a linear search. ఈ సీక్వెన్షియల్ సెర్చ్ని మనము లీనియర్ సెర్చ్ అని కూడా అంటాం సార్. సీక్వెన్షియల్ సెర్చ్ని లీనియర్ సెర్చ్ అని కూడా అంటాము. ఇదే సేమ్ టాపిక్ C++లో అంటే సెకండ్ సెమ్లో ఫస్ట్ యూనిట్లో అరేస్ కాన్సెప్ట్ దగ్గర చదువుకున్నాము, మన ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఓకే, నౌ సీక్వెన్షియల్ సెర్చ్ మీన్స్ finding a target value within a list in sequentially. అంటే there are the list is there is a one list is there. ఈ లిస్ట్లో మనకు కావలసినటువంటి ఒక ఐటము ఏ పొజిషన్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవంతా కూడా లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్. సో it will check our target with each element in the search until we found the target value from starting to ending of the list. అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్తోని కంపేర్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ ఈక్వల్, ఇఫ్ దే మ్యాచ్, స్టాప్ ద కంపారిజన్. నెక్స్ట్ ఇఫ్ దే డోంట్ మ్యాచ్, go for the second one. If they don't match, go for the third one. If they don't match, go for the fourth one. If they don't match, go for the fifth one. So like this we'll go for the end of the list. So we're starting sequentially one by one, ఒకదాని తర్వాత ఒకదానితో కంపేర్ చేస్తున్నాము. That's why it is called as a sequential search, or you can say that linear search. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సీక్వెన్షియల్ సెర్చ్. సింపుల్. అంటే సీక్వెన్షియల్ సెర్చ్ అంటే మనకు కావలసినటువంటి డేటా ఐటమ్ని, మనకు కావాల్సినటువంటి ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి డేటా ఐటమ్ని కంపేరింగ్ విత్ ద ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ until a match is found or all the elements have been matched or searched. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఎంతవరకు చేసుకుంటాము, మనకు ఫైండ్ అవుట్ అయ్యేంతవరకు. ఇక్కడ ఫైండ్ అవుట్ అయింది, ఇక్కడతో స్టాప్ చేస్తాం. లేదా ఇక్కడ ఫైండ్ అవుట్ కావాలి, నెక్స్ట్ ఎండింగ్ వరకు పోతాం. ఎండింగ్ వరకు పోయిన తర్వాత కూడా మనకు ఫైండ్ అవుట్ కాలేదు అనుకోండి, ఆటోమేటికల్ యూ కెన్ సే దట్ సెర్చ్ నాట్ సక్సెస్ఫుల్, లేదా అవర్ టార్గెట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. సో జనరల్లీ ఇన్ ద సెర్చింగ్ టెక్నిక్ టర్మినాలజీ, target element is called as a
కీ ఎలిమెంట్. మనం ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి ఎలిమెంట్ ఏమంటాం మనము? కీ ఎలిమెంట్ అంటాము. ఓకే, ఇక్కడ చూడండి, it sequentially checks the each element of the list for the target value from starting to ending until a match is found or all the elements have been searched. Sequential search is also called as a linear search. It is useful for whenever there is an unordered manner. అంటే ఎలిమెంట్స్లో ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ లేకుండా గజిబిజిగా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే అన్ఆర్డర్ మోడల్లో ఉన్నాయి. అట్ దట్ టైం మాత్రమే యూ కెన్ గో ఫర్ బెటర్ టు యూజ్ ద సీక్వెన్షియల్ సెర్చ్. ఓకే, సో నౌ లెట్ us take an array of size 6. సో సమ్ అరేస్ తీసుకున్నాను ఇక్కడ. సో 10, 15, 16, 19, సో 10, 15, 9, 11, 16, 20. సో అరే సైజ్ ఇస్ 6 here, ఎందుకంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఇండెక్స్ ఎక్కడి నుంచి ఉంటుంది? 0, 1, 2, 3, 4, 5 వరకు ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఎలిమెంట్ ఏంది? కీ. అవర్ టార్గెట్ ఎలిమెంట్ ఇస్ కీ. దట్స్ వై దీన్ని ఏమంటాము? కీ ఎలిమెంట్ అంటాం. 11. సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ the search begins by comparing this key value with a of 0. 0th ఎలిమెంట్ తోని కంపారిజన్ చేస్తాం. అంటే a of 0 is equal to k s అయ్యింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆటోమేటికల్గా విల్ సే దట్ a of 0. సో ఇట్ విల్ సే దట్ ఎలిమెంట్ ఫౌండ్ అయిందని చెప్పేస్తాం. రిమైనింగ్ కంపారిజన్స్కి వెళ్ళాము. ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ని మెయింటైన్ చేస్తాం. సో నెక్స్ట్ రిమైనింగ్ యూ హ్యావ్ టు బ్రేక్ దట్ లూపింగ్. అదర్వైజ్ వీ హ్యావ్ టు కంపేర్ విత్ అగైన్ ఏ ఆఫ్ 1తో కంపేర్ చేయాలి. ఇఫ్ దే డోంట్ మ్యాచ్ కంపేర్ విత్ ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1తో కంపేర్ చేయాలి. ఇఫ్ దే డోంట్ మ్యాచ్ కంపేర్ విత్ ఏ ఆఫ్ 2. సో 10 what is the a of 0? 10. 11 is equal to 10? No. Next compare with a of 1. 15 is equal to 11? No. Compare with a of 2. 9 is equal to 11? No. Compare with a of 3. 11 is equal to 11? Yes. So the search is found. Where is the 11 is there? The 11 is there at a of 3. A of 3 పొజిషన్లో ఉంది. బట్ యాక్చువల్గా లిస్ట్లో ఎక్కడ ఉంది? 4th పొజిషన్లో ఉంది. వీ హ్యావ్ టు టేక్ ద పొజిషన్. ఓకే, సో వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్ అంటిల్ ద సెర్చ్ ఈస్ ఫౌండ్. ఓకే, అగైన్ సింపుల్ కంపేర్ మ్యాటర్ రాయాలన్నప్పుడు ఈజీగా రాయాలి. ప్రాసెస్ ఏంది? ఫస్ట్ సీక్వెన్షియల్ సెర్చ్ బిగిన్స్ బై కంపేరింగ్ ద ఏ ఆఫ్ 0 విత్ కీ వాల్యూ. ఇఫ్ దే డోంట్ మ్యాచ్ కంపేర్ ఏ ఆఫ్ 1 వాల్యూ విత్ కీ వాల్యూ. ఇఫ్ దో డోంట్ మ్యాచ్ compare a of 2 with the key value. Like this process will continue until a match is found for all the elements have been searched. So here I am giving a C++ code to find the a target element in a list. So I am taking a function for the sequential search only. I am not taking the total program. A sequential search oka function array variable తీసుకుంటుంది nk. Array variable is a is the array variable, n is the size, k is the target element of the found. So first I am taking here 2 variables additionally. One is the flag variable and is a p variable. So flag ane variable endukante ikkada flag variable by default I am taking the 0 value. Within the for loop, whenever the element is found, I am making changes to the flag value. ఎలిమెంట్ ఫౌండ్ అవుతే ఫ్లాగ్ వాల్యూకి చేంజెస్ చేస్తున్నాం. ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చెక్ చేస్తాము? ఫ్లాగ్ వాల్యూ అనే చేంజ్ జరిగిందా? ఫ్లాగ్ వాల్యూలో చేంజ్ జరిగితే ఎలిమెంట్ ఫైండ్ అయినట్టు. ఫ్లాగ్ వాల్యూ చేంజ్ జరగకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. అలాంటి పర్పస్ కోసం మనం సీక్వెన్షియల్ సెర్చ్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏం చేస్తాం, ఒక్కోసారి కొంతమంది మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఏం చేస్తారు, ఇంట్లో ఒక ఐటమ్స్ ఉన్నాయి, పిల్లలు ఈ ఐటమ్స్ తీస్తూ ఉంటారు. వాళ్ళు తీసిన దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాము? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గ్లాస్లో కానీ ఏదో కానీ అక్కడ వాటర్ కానీ లేకపోతే ఒక ఫోల్డర్ కానీ సంథింగ్ కానీ వేసి పెట్టేస్తారు. సో అక్కడ సంథింగ్ ఆ గ్లాస్ కింద పడ్డదంటే దాని మీనింగ్ ఏంది? ఆటోమేటిక్గా అక్కడ సంథింగ్ పిల్లలు అక్కడ ఏదో ఒక ఐటెంని తీశారు అని అర్థం. ఏ ఐటెం తీశారు అనేది తర్వాత విషయము. సో కింద పడ్డదంటే ఆయన ఒక ఐటెం తీశారు. అది కింద పడకుండా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉందంటే ఏ ఐటెం తీయలేదు.
సో అలాంటి పర్పస్ అంటే ఆఫ్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమే ఐఎమ్ యూజింగ్ ఏ ఓడిఏ ఫ్లాగ్ అనే ఓడి యూజ్ చేస్తున్నా. ఫ్లాగ్ ఓడిఏ వేరియబుల్కి ఎఫ్ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. ఆ టర్మినాలజీ ఫ్లాగ్ అంటారు కనుక ఐఎమ్ టేకింగ్ ద ఫ్లాగ్. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఫ్లాగ్ వాల్యూ. సో ఇది తీసుకోండి ఫస్ట్. సో ఏ ఆఫ్ జీరోలో ఉన్న వాల్యూని కేతో ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఆఫ్ జీరో ఐ వాల్యూ జీరో తీసుకుంటున్నాయి. ఏ ఆఫ్ జీరోలో ఉన్న వాల్యూని కేతో మ్యాచ్అప్ చేస్తాం. దిట్ ఈస్ ఎ మ్యాచింగ్. సో ఎస్ ఫైండ్ అవుట్ అయింది అనుకుందాం. ఇఫ్ దే ఆర్ మ్యాచింగ్ ఆటోమేటికల్ యూ కెన్ సెట్ ఫ్లాగ్ 1 చేస్తున్నాము. ఏ పొజిషన్లో ఉంది? i+1. ఐ వాల్యూ ఎంత? 0. సో 1 పొజిషన్లో ఉంది. అంటే మ్యాచ్ ఈజ్ సక్సెస్ఫుల్ విత్ 0th పొజిషన్, ఎలిమెంట్ ఈజ్ ఎట్ 1 లొకేషన్. ద మ్యాచ్ ఈజ్ సక్సెస్ఫుల్ విత్ ద 1 లొకేషన్, ద ఎలిమెంట్ ఈజ్ 2 లొకేషన్. అంటే అరేలో 0th పొజిషన్లో ఉంటే నార్మల్గా ఏ పొజిషన్లో ఉన్నట్టు? ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. అరేలో ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్, అరేలో సెకండ్ పొజిషన్లో ఉంటే థర్డ్ పొజిషన్. వేరే ఇంక్రిమెంటింగ్ i+1 పొజిషన్ చూస్తున్నాం. ఇలా బ్రేక్ స్టేట్మెంట్. సో సెర్చ్ సక్సెస్ఫుల్ కనుక నో కంపారిజన్స్. యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ దిస్ ఫర్ లూప్. You have to go out of this for loop. That's why you have to use the break keyword. You have to repeat this statement until you have to find the match found. అంటే ఏ ఆఫ్ జీరోతోని కంపారిజన్ చేసినప్పుడు నాట్ ఈక్వల్. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు కంపేర్ విత్ ద ఏ ఆఫ్ 1తో కంపేర్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ద ఐ వాల్యూ i++ అండ్ ఐ వాల్యూ లెస్ దెన్ ఈక్వల్ టు n. అంటే సైజ్ కంటే తక్కువ లెస్ దెన్ సార్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. సైజ్ కంటే తక్కువగా ఉండాలి. అగైన్ వీఆర్ కంపేరింగ్. A of 1 equal to k. No need. నాట్ మ్యాచ్డ్ ఆటోమేటికల్గా ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. మ్యాచ్ అవుతేనే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాట్ మ్యాచ్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ లూప్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో దిస్ ఫర్ లూప్ విల్ బి కంటిన్యూడ్ until the match is found. Whenever the match found, condition true అయితే when it will execute flag value 1 చేస్తున్నాము, పొజిషన్ వాల్యూ తీసుకున్నాము, బ్రేక్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు చెక్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు అంటే లూప్ కౌంటర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇఫ్ కండిషన్ ప్లేస్లోకి ఎప్పుడు రావచ్చు? 2 times. వన్ ఈజ్ దట్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సెకండ్ వన్ ఈజ్ దట్ ఈ ఫర్ లూప్ ఇఫ్లో ఉన్నటువంటి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినా కూడా ఫ్లాగ్ దగ్గరకు వస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే మీనింగ్ ఏంది? ఫ్లాగ్ వాల్యూ 1 అయింది. ఫ్లాగ్ వాల్యూ 1 అయిందంటే ఏంది? సెర్చ్ ఫౌండ్ ఎట్ పి. కే అనే వాల్యూ ఎక్కడ ఫౌండ్ అయినట్టు? పి అనే పొజిషన్లో ఫైండ్ అవుట్ అయింది. సో వాట్ ఈస్ ద పి వాల్యూ? i+1. నెక్స్ట్ ఫ్లాగ్ వాల్యూ 1 కాలే. ఫ్లాగ్ వాల్యూ డస్ నాట్ చేంజ్. అంటే ఫ్లాగ్ వాల్యూ నాట్ బికెమ్ 1. దట్ మీన్స్ ఇఫ్ బ్లాక్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలంటే మ్యాచ్ ఫౌండ్ అవుట్ కావాలి. సో ఇటు ఫ్లాగ్ వాల్యూ 0 ఉన్నట్టు యూ కెన్ సే దట్ సెర్చ్ ఈజ్ నాట్ ఫౌండ్, టార్గెట్ వాల్యూ నాట్ ఫౌండ్. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ సెర్చ్. ఓకే, సో మేజర్గా మనకు కాన్సెప్ట్ గుర్తుండాలి. కాన్సెప్ట్ ఏంది? ద టార్గెట్ వాల్యూ ఈజ్ కంపేర్డ్ విత్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంటిల్ ఎ మ్యాచ్ ఈజ్ ఫౌండ్. Okay, so this is a sequential search. The next class will go for the binary search topic. Okay, students.